శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి నెలలోనే ప్రజలు బయటకు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా విశాఖలో చూసుకుంటే అయితే 38 డిగ్రీల వరకు వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం ఇదంతా మాట్లాడేందుకు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి సునంద మేడం ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు రాష్ట్రంలో టెంపరేచర్స్? ప్రస్తుతానికైతే నార్మల్ టెంపరేచర్స్ దగ్గర ఉన్నాయి. ఇంకా మనకి ప్రస్తుతానికైతే కర్నూలు అండ్ అనంతపూర్లోనే 40 డిగ్రీస్ దగ్గరగా వస్తుంది. ఈరోజు కూడా నిన్న చూసుకున్నట్లయితే 40 అబవ్ డిగ్రీసే వచ్చింది ఇక్కడ కర్నూలు అండ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్స్లో. అంటే నార్మల్ కూడా దానికి ఎక్కువే, అంటే 38, 39 అలా ఉంటుంది. సో అందువల్ల దాని మీద 1-2 డిగ్రీలు ఎక్కువ ఉన్నది. ఇది మరి 2 రోజులు కొనసాగుతుంది ఆ ప్రాంతంలో. ఈవెన్ మోర్ దెన్ 40 కూడా వెళ్తుంది. వెరస్ మన ఆంధ్రాలో అయితే కనుక ఓన్లీ ఈ కర్నూలు, అనంతపూర్, అంటే కర్నూలు అంటే కడప ఆనుకొని ఉన్నటువంటి కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో మాత్రమే ఈ యొక్క టెంపరేచర్స్ 38 ఈవెన్ 40 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అన్ని జిల్లాల్లోనూ కూడా 38, 39 వరకే రికార్డ్ అవుతున్నాయి. కమింగ్ 2 డేస్లో కొంచెం టెంపరేచర్ పెరుగుతుంది. ఏదేమైనప్పటికీ మన నార్త్ కోస్టల్ జిల్లాల్లో పార్వతీపురము ఆ ప్రాంతాల్లో మాత్రం కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. బట్ రిమైనింగ్ ప్లేసెస్లో అంతా కూడాను టెంపరేచర్స్ నార్మల్గానే ఉంటాయి. అండ్ ఇంకా ఇక్కడ ఒంగోలు, గుంటూరు, అంటే ఈ కర్నూలు కడపకి ఆనుకొని ఉన్నటువంటి, అంటే రాయలసీమను ఆనుకొని ఉన్నటువంటి కోస్టల్ ఏరియాలో మాత్రం, అంటే కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఇంటీరియర్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో మాత్రం కొంచెం టెంపరేచర్ ఎక్కువే ఉంటుంది. మరి 2-3 రోజులు కూడా కొనసాగుతుంది. ఉత్తరాంధ్రలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రజలు కొంచెం బయటకు రావాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు. అంటే మనకి ఉత్తరాంధ్రలో చెప్తాం కదండి, మన వైజాగ్ వరకు కూడాను ఈ రోజు వరకు కూడా 36 డిగ్రీస్ టెంపరేచర్ అయితే రికార్డ్ అవుతుంది. కమింగ్ డేస్ నుంచి కొంచెం పెరుగుతుంది, 37 అలా వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మనది నార్మల్ మీద, అంటే సాధారణమైనటువంటి ఉష్ణోగ్రత మీద 2-3 డిగ్రీస్ మాత్రమే ఉంటుంది. అంతకన్నా ఎక్కువ అవ్వట్లేదు ఫోర్కాస్ట్ అన్నీ చూసినట్లయితే. సో ఈ మార్చ్ మంత్ వరకు కూడా ఏంటంటే టెంపరేచర్స్ ఒక 37 వరకే మనకి వెళ్ళే అవకాశం ఉంది. మా అయితే 38 అంతే, నాట్ మోర్ దెన్ దట్ అనమాట. వెరాజ్ కిందన మాత్రం అంటే నెల్లూరు ఈ ప్రాంతంలో, ఒంగోలు, అదే ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, అలాగే ఇక్కడ మన కర్నూలు, కడప, అనంతపూర్ ఈ జిల్లాల్లో మాత్రం కొంచెం ఎక్కువ టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. వడగాలుల పరిస్థితి ఏ విధంగా? అంటే వడగాలు ఎప్పుడు అంటామంటే సాధారణ మీద ఒక 5 డిగ్రీస్ అబవ్ అన్న ఉండాలి. ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా 5 డిగ్రీస్ అబవ్ అయితే రాలేదు, ఒక 2-3 డిగ్రీస్ మాత్రమే ఉంది. అంటే అప్రిషియబుల్ అబవ్ నార్మల్ అవుతున్నాయి తప్పితే అంత మించి లేదు. ఈవెన్ కొన్ని చోట్ల అయితే ఇంకా నార్మల్ టెంపరేచర్స్ దగ్గరే కొనసాగుతున్నాయి. మార్చ్ మంత్ వరకు కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. మేబీ ఏప్రిల్ నుంచి కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే నార్మల్ సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. వేరేస్ రాయలసీమలో మాత్రం కొంచెం ఎక్కువ ఉంటాయి కనుక ప్రజలు అప్రమత్తంగానే ఉండాలి. బిట్వీన్ 11 to 2:30 వరకు కూడాను హైయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి. కొంచెం డిస్కంఫర్ట్గా కూడా ఉంటుంది కాబట్టి చెమటలు పోయడం ఇట్లా ఉంటుంది. ఎక్కువ వాటర్ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ ఎండ నుంచి కొంతవరకు, బయట పనిచేసే వాళ్ళు ఎక్కువగా రైతులు, పొలాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువ వాటర్ తీసుకున్నట్లయితే ఈ ఎండ నుంచి కొంతవరకు ఉపశమనం జరుగుతుంది. పిల్లలు, వృద్ధులకి ఎటువంటి సలహాలు ఇస్తారు మేడం? అసలు పూర్తిగా వాళ్ళే కదా మెయిన్. పిల్లలు, వృద్ధులు, ఇంకా ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే ఖచ్చితంగా ఎక్కువ లిక్విడ్స్ని తీసుకున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క ఎండ వేడిం నుంచి తట్టుకోవచ్చు. ఎండ వేడిం వల్ల వచ్చే ఈ హెడేక్ కానీ, లేకపోతే ఈవెన్ హీట్ స్ట్రోక్ కానీ, వాటిని అన్నింటినీ కూడా కొంతవరకు అదుపు చేయవచ్చు. ఎక్కువగా ఈ టెంపరేచర్స్ వల్ల ఏంటంటే హై ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక బాడీ టెంపరేచర్ ఎక్కువైపోతుంది. సో బాడీ టెంపరేచర్ ఎక్కువ కాకుండా కూల్ చేయడానికి లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. లిక్విడ్స్ అంటే డ్రింక్స్, మళ్ళీ అంటే కార్బోనేటెడ్ వాటర్ ఉన్న డ్రింక్స్, అంటే శీతల పానీయాలు కూడా నాట్ గుడ్. బట్ జ్యూసెస్ వరకు అయితే మంచిది. మజ్జిగ,
సో లాంటివి కూడా అన్నిటికన్నా మంచినీరు అనేది చాలా ఉత్తమమైనది. సో అది మనల్ని హైడ్రేట్ చేస్తుంది అన్నమాట. ఈ ఏడాది ఏమైనా ఎల్‌నినో ప్రభావం ఏమైనా ఉందా? ఎస్ ఉంది. ఎల్‌నినో యొక్క ప్రభావంతో మనకి టెంపరేచర్స్ కొంచెం అధికంగానే ఉంటాయి. ఎల్‌నినో ఆర్ లానినో ఏదైనా కూడా మన ఈస్ట్ కోస్ట్లో కొంచెం టెంపరేచర్స్ అయితే ఒక 30 ఇయర్స్ డేటా తీసుకున్నట్లయితే మన ఈస్ట్ కోస్ట్లో ఈ ఏప్రిల్ మే మంత్లో జనరల్గానే టెంపరేచర్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో కాబట్టి మనకి టెంపరేచర్స్ అయితే ఉంటాయి. ఏప్రిల్ మే కూడా ఉండే అవకాశం ఉంది. ఈవెన్ సమ్టైమ్స్ మోర్ దెన్ 5 degrees వెళ్ళి హీట్ వేవ్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సాధారణం దగ్గరే ఉంది. సో ఏమైనప్పటికీ ఈ యొక్క టెంపరేచర్స్ 11 to 2:30 ఉంటాయి కనుక బయటకు వెళ్ళే వాళ్ళు అట్ దట్ టైం కొంచెం కాషన్లో ఉండాలి. ఈవెన్ ఏసీలో ఉన్న వాళ్ళు కూడాను ఏంటంటే మనకి తెలియకుండా డీహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఎక్కువగా వాటర్ తీసుకున్నట్లయితే కొంతవరకు ఈ హీట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని తగ్గించవచ్చు. వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు పూర్తిగా అయితే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండబోతున్నాయని, అలాగే ప్రజలు ముఖ్యంగా పలు జాగ్రత్తలు పాటించాలి. చిన్నపిల్లలు వృద్ధులు బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తేనే బాగుంటుందని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.